డాక్టర్ కావాలనేది అనిత చిరకాల లక్ష్యం. ఇంటర్ బైపీసీలో మంచి మార్కులు, నీట్లో మేటి ర్యాంకును సాధించింది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఎంబీబీఎస్ సీటు సాధించడం ఇక అసాధ్యమనే అనుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే విద్యాలక్ష్మి రుణం గురించి చెప్పారెవరో. ఆ తర్వాత దానికి దరఖాస్తు చేయడం, కళల కోర్సులో చేరిపోవడం వెంటనే జరిగిపోయాయి. ఐఐటీలో ఇంజనీరింగ్ చదవాలని ఆశపడ్డాడు కార్తిక్. అందుకు తగ్గట్టు కష్టపడి చదివాడు. జేఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించిన ఆర్థిక సమస్యల వల్ల తన అభిలాషలను సాకారం చేసుకోవడం సాధ్యం కాదని నిరాశపడ్డాడు. అప్పుడే అధ్యాపకుల ద్వారా విద్యాలక్ష్మి పథకం గురించి తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకున్నాడు. ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించాడు. ఇలా ఎంతో మంది విద్యార్థుల లక్ష్య సాధనకు తానున్నానంటూ తోడ్పడుతుంది విద్యాలక్ష్మి పథకం. చదువుకోవాలనే తపన ఉన్న ఆర్థిక కష్టాల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందన్న విషయం తెలిసిందే. బ్యాంక్స్ నుండి ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవడం అంటే మాటలా? అవసరమైన పత్రాలు ఎన్నో సమర్పించాలి. అన్ని పత్రాలు సమర్పించినా ఎన్ని రోజుల వరకు వేచి ఉండాలో కూడా తెలీదు. పోనీ ఇంత కష్టపడ్డా చివరికి ఎడ్యుకేషన్ లోన్ వస్తుందో రాదో కూడా తెలీదు. అయితే లోన్స్ పొందాలి అంటే బ్యాంకుల చుట్టూ తిరగాలనే థాట్లో ఉంటారు కొంతమంది. అయితే ఆ అవసరమే లేకుండా డైరెక్ట్గా అప్లై చేసుకొని ఎడ్యుకేషన్ లోన్ పొందే అవకాశం విద్యాలక్ష్మి పథకం కల్పిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. విదేశాల్లో లేదా భారతదేశంలో విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం కోసం చూస్తున్న విద్యార్థుల కోసం విద్యా రుణ ప్రక్రియను సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం విద్యాలక్ష్మి పోర్టల్ను ప్రారంభించింది. విద్యాలక్ష్మి పోర్టల్లో 45 భారతీయ బ్యాంకులు అందించే 139 విద్యా రుణ పథకాల వివరాలున్నాయి. చాలామంది విద్యార్థులు తాము విదేశాల్లో చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయడానికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి విద్యా రుణాలు తీసుకుంటారు. అంతర్జాతీయ విద్యార్థుల కోసం అందుబాటులో ఉన్న విభిన్న విద్యార్థి రుణ ఆఫర్లను అన్వేషించడం మరియు పోల్చడం చాలా కష్టం. విద్యార్థుల సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం విద్యాలక్ష్మి పోర్టల్ను ఆగస్టు 2015లో ప్రారంభించింది. విద్యాలక్ష్మి పోర్టల్ను ఆర్థిక మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ IBA అభివృద్ధి చేసింది. ఇంతకుముందు విద్యా రుణాలను అన్వేషించే ప్రక్రియ సవాలుగా ఉండేది. అయితే విద్యాలక్ష్మి పోర్టల్ విద్యార్థుల కోసం ఈ ప్రక్రియను సులభతరం చేసింది. విద్యాలక్ష్మి పోర్టల్ విద్యార్థుల రుణాలను అన్వేషించడానికి మాత్రమే కాకుండా విద్యార్థులు విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఆ ప్రక్రియను ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం విద్యాలక్ష్మి పోర్టల్కి అవసరమైన దరఖాస్తు ప్రక్రియ, అర్హత, వడ్డీ రేట్లు మరియు పత్రాలతో సహా విద్యాలక్ష్మి పోర్టల్ గురించి తెలుసుకుందాం. అసలు విద్యాలక్ష్మి పోర్టల్ అంటే ఏమిటి? నిధుల కొరతతో ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యను కోల్పోకూడదనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం విద్యాలక్ష్మి పోర్టల్ను ప్రారంభించింది. విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ పోర్టల్ విద్యార్థుల రుణాలు లేదా స్కాలర్షిప్లను కోరుకునే విద్యార్థుల కోసం అంకితం చేయబడింది. ఈ ఎడ్యుకేషన్ లోన్ పోర్టల్ను ప్రోటీన్ ఇగో టెక్నాలజీస్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. విద్యాలక్ష్మి పోర్టల్ అనేది విద్యార్థులు ఎక్కడి నుండైనా మరియు ఎప్పుడైనా విద్యా రుణాలు మరియు స్కాలర్షిప్లను అన్వేషించడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి ఒక ఆన్లైన్ పోర్టల్. పోర్టల్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కు అనుసంధానాలను కూడా ఇస్తుంది. నిస్సందేహంగా విద్యాలక్ష్మి పోర్టల్ విదేశాల్లో లేదా భారతదేశంలో చదువుకోవడానికి వెళ్తున్న భారతీయ విద్యార్థులకు మరియు విద్యార్థి రుణాల కోసం వెతుకుతున్న విద్యార్థులకు సహాయకారిగా ఉంటుంది. అయితే ఈ విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ పోర్టల్ ఎలా ఉపయోగపడుతుంది? ఈ పోర్టల్కు భారతీయ బ్యాంకుల కోసం ప్రభుత్వ హామీ కవర్ పథకం కింద భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. వివిధ విద్యార్థి రుణ ఎంపికలను సరిపోల్చడం మరియు ఎడ్యుకేషన్ లోన్ EMI క్యాలిక్యులేటర్ను ఉపయోగించి మొత్తం రీపేమెంట్ మొత్తాన్ని లెక్కించడం చాలా సమయం తీసుకునే ప్రక్రియ. ఇక్కడ విద్యాలక్ష్మి పోర్టల్ విద్యార్థులకు రక్షకునిగా ఉంది. ఇది ఉన్నత చదువుల కోసం ఫైనాన్స్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి వినియోగదారుల స్నేహపూర్వక ఇంటర్ఫేస్తో కూడిన సింగిల్ విండో పోర్టల్. మారుమూల లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులు కూడా ఉన్నత విద్యను పొందాలనుకునే కలను నెరవేర్చుకోగలరు. విద్యార్థుల కోసం ఈ పోర్టల్ ప్రయోజనాలను ఒకసారి చూద్దాం.
విద్యాలక్ష్మి పోర్టల్ విద్యార్థులకు రుణ ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని దృష్టిలో ఉంచుకొని ఈ పోర్టల్ విద్యార్థి లోన్లను సులభంగా పొందేందుకు వివిధ విద్యార్థి స్నేహపూర్వక ఫీచర్లు మరియు ప్రయోజనాలను కలిగి ఉంది. వివిధ బ్యాంకులు అందించే వివిధ విద్యా రుణాల కోసం దరఖాస్తు చేయడానికి ఒక సాధారణ అప్లికేషన్. విద్యార్థులు ఏదైనా బ్యాంకు అందించే విద్యా రుణానికి సంబంధించిన సమాచారాన్ని దీనిలో పొందవచ్చు. విద్యాలక్ష్మి పోర్టల్ను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు భౌతికంగా బ్యాంక్ శాఖలను సందర్శించాల్సిన అవసరం లేదు. విద్యార్థులు సింగిల్ విండో పోర్టల్ను ఉపయోగించి రుణాల కోసం పత్రాలను అప్లోడ్ చేయవచ్చు. బ్యాంకులు మీ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్లు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు మీ లోన్ స్థితిని అప్డేట్ చేయవచ్చు. విద్యార్థులు ఏదైనా ప్రశ్నకు సంబంధించి బ్యాంకుకు మెయిల్ చేయవచ్చు. దీనిలో ఉత్తమమైన భాగం ఏమిటంటే విద్యార్థులు ఒకే సమయంలో 3 వేర్వేరు బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యాలక్ష్మి పోర్టల్ అదనపు ప్రాసెసింగ్ ఫీజులు మరియు ఇతర ఛార్జీలను తొలగిస్తుంది. విదేశాల్లో లేదా భారతదేశంలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. విద్యాలక్ష్మి లోన్ పోర్టల్లో 139 విద్యా రుణ పథకాలను అందించడానికి 45 భారతీయ బ్యాంకులు నమోదు చేయబడ్డాయి. విద్యాలక్ష్మి పోర్టల్ను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కు యాక్సెస్ పొందవచ్చు. విద్యాలక్ష్మి పోర్టల్ను ఉపయోగించడం ద్వారా విద్యా రుణాల కోసం దరఖాస్తు చేయడానికి అర్హత ప్రమాణాలను చూద్దాం. విద్యార్థులు భారతదేశ పౌరులై ఉండాలి. 10th మరియు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్లో పాస్ అయి ఉండాలి. విద్యార్థులు కాలేజ్లో అడ్మిషన్కు అవసరమైన మెరిట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించడం ముఖ్యం. విద్యార్థులు దేశీయ లేదా విదేశీ చదువుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య గమనిక, డీటెయిల్స్ సమర్పించిన తర్వాత మీరు మార్చలేరు కాబట్టి మీరు పోర్టల్లో ఇచ్చిన డీటెయిల్స్ క్రాస్ చెక్ చేయడం స్టూడెంట్స్ తప్పక గుర్తుంచుకోవాలి. అయితే ఈ విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ కోసం అవసరమైన పత్రాల గురించి తెలుసుకుందాం. విద్యార్థులు మరియు సహ దరఖాస్తుదారులు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు మొదలైనటువంటి ప్రభుత్వం ఆమోదించిన ఫోటో ఐడి కార్డులు, విదేశాల్లో చదువుకోవాలంటే విద్యార్థులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, స్టడీ వీసా ఆమోదం మరియు ఇతర సంబంధిత పత్రాలను కలిగి ఉండాలి. విద్యార్థుల జనన ధృవీకరణ పత్రాలు, 10వ మరియు 12వ తరగతుల ఉత్తీర్ణత ప్రమాణపత్రం లేదా తత్సమాన విద్యా పత్రాలు, కోర్సు యొక్క ఫీజు నిర్మాణంతో పాటు విశ్వవిద్యాలయం నుండి ప్రవేశలేఖ. దరఖాస్తుదారులు జీతం పొందే ఉద్యోగులైతే వారి జీతం స్లిప్, ఐటీ రిటర్న్ మరియు ఫారం 16 సమర్పించాలి. విద్యాలక్ష్మి పోర్టల్ గురించి అయితే ఇంతే అండి. మీ ఉన్నత విద్య ఖర్చులకు ఆర్థిక సహాయం చేయడానికి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఆదర్శవంతమైన విద్యా రుణాన్ని ఎంచుకోవచ్చు మరియు విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ పోర్టల్ను ఉపయోగించి దానికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వడ్డీ కూడా మిగతా విద్యా రుణాలతో పోలిస్తే తక్కువ. పైగా ఎలాంటి హామీ లేకుండా రుణ సౌకర్యం పొందొచ్చు. 7.50 లక్షల రుణం వరకు హామీ అవసరం ఉండదు. అయితే హామీ రహిత రుణాన్ని పొందడానికి విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 4.50 లక్షల లోపు ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యూస్ఫుల్ అనిపిస్తే తప్పక షేర్ చేయండి.